ఖమ్మం జిల్లా ఎన్కూరులో తూతికలింగన్నపేటలో మిషన్ భగీరథ వైపు లీక్ అయి మరొక 2 రోజులుగా నీరు వృధాగా పోతోంది. నిన్న ఉదయం పైపు లీక్ కాగా అధికారులు వచ్చి చూసి పట్టించుకోకుండా వెళ్లిపోయారు అంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అదే పైపు లీక్ అయి వేల లీటర్ల నీరు రోడ్డుపై వృధాగా పారుతోందని, కానీ అధికారులు మాత్రం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఒకవైపు మండలంలో కొన్ని గ్రామాల్లో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, మరోవైపు ఇక్కడున్నటువంటి నీరు వృధాగా పోతూ ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. 2 రోజుల నుండి నీరు వృధాగా పోవటం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా పరిష్కార మార్గాన్ని వారు అన్వేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ కూడా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం తూతిక్క లింగన్నపేట గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ గత 2 రోజులుగా పైప్ లైన్ లీకేజ్ అయ్యి వాటర్ ఎగిసి పడుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, నిన్న ప్రజలు గ్రామంలో ఉన్న ప్రజలంతా కొంచెం పంచాయతీ అధికారులకు సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి తాత్కాలికంగా రిపేర్ చేసి వెళ్ళారు. కానీ శాశ్వత పరిష్కారం దానికి లభించలేదు. మళ్ళీ పైప్ లైన్ మోటార్ వేయడంతో మళ్ళీ ఒకసారి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా వాటర్ మాత్రం దాంట్లో లీక్ అయ్యి పైకి ఎగిసి పడుతూ రోడ్డు మీద పడుతుంటే మాత్రం గ్రామస్తులు ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా అక్కడికి రిపేర్ నిర్వహించి వెళ్ళారు తప్ప శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో నీరంతా వృధాగా పోతుంది. ఒక పక్క ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి. దాదాపు గడిచిన 4 రోజులుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. బావులలో కూడా నీరు కూడా అడుగంటుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామంలో కూడా మళ్ళీ ఈ నీటి ఎద్దడి ఏర్పడుతుందనే విషయం కూడా కొంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క గ్రామంలో ఇదే ఏన్కూరు మండలంలో పలు గ్రామాలు, పలు కొత్తగా ఏర్పడిన తండా పంచాయతీలలో కూడా వాటర్ మంచినీటి సౌకర్యం లేక గ్రామస్తులు కూడా బాయిబాట పడుతున్నారు. బావులలోకి వెళ్లి వాటర్ పైప్ లైన్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా తీసుకొని తన అవసరాలను కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నప్పటికీ మాత్రం అధికారులు మాత్రం చీమ కుట్టినట్లు లేదంటూ మాత్రం గ్రామస్తులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల పనితీరుపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి పంచాయతీ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, తక్షణమే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని మాత్రం అరికట్టి నీటిని సజావుగా ప్రజలు వినియోగించుకునే విధంగా మాత్రం చర్యలు చేపట్టాలని అధికారులు మాత్రం స్థానికులు, గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.